హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ బుక్. సో ఇవాళ అయితే నేను రూమ్ టూర్ చూపిస్తున్నాను. మేమైతే ఒక 4 BHK 2 ఫ్లోర్ విల్లా అయితే మేము రెంట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఒక ఫ్లోర్ అందులో. అండ్ హాల్ చూసారు కదా, ఎంటర్ అవ్వగానే హాల్ ఉంది. స్ట్రైట్గా వస్తే ఇక్కడ ఒక బాల్కనీ ఉంది. బాల్కనీలో నుంచి మొత్తం గ్రీనరీయే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి హాల్లో కూడా ఒక బెడ్ ఉంటుంది అండ్ 2 బెడ్రూమ్స్, 1 అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ హాల్లో సోఫాలు ఫుల్లీ ఫర్నిష్డ్ అయితే ఇచ్చారు మాకు. అండ్ 2 ఫ్లోర్స్లోనూ కిచెన్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్లీ ఫంక్షనల్. సో మాకు ఒక ఓవెన్ ఇచ్చారు, బ్రెడ్ టోస్టర్ ఇచ్చారు, వాట్ నాట్ కుకింగ్కి కావాల్సిన దబర్లు, గరిట్లు, వెజిల్స్, డ్రింకింగ్ వాటర్కి ప్యూరిఫైయర్ కానివ్వండి, బాటిల్స్ ఇచ్చారు, ఫ్రిడ్జ్ ఇచ్చారు మేము ఫుడ్ బయట నుంచి తెచ్చుకుంటే పెట్టుకోవడానికి. అండ్ ఇలా అన్ని ఫెసిలిటీస్ అయితే ఇచ్చారు. వైఫై ఇచ్చారు, కానీ అది చాలా స్లో ఉన్నింది. వి యూజ్డ్ అవర్ మొబైల్ డేటా. అండ్ ఎక్కువ రోజులు స్టే చేయడానికి ఇలాంటివి అయితే బాగుంటాయి అనిపించింది, ఎందుకంటే ఫుల్లీ ఫర్నిష్డ్, మనం జస్ట్ వెళ్ళి రెంట్ కడితే చాలన్నమాట. సో అలా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్లేట్స్, స్పూన్స్, టేబుల్స్ ఏం పగిలినా ఫైన్ అని చెప్పేసి బోర్డ్స్ అయితే పెట్టారనమాట. మేము చెక్-ఇన్ చేసేటప్పుడు, చెక్అవుట్ చేసేటప్పుడు అయితే సామాన్ని చెక్ చేసుకున్నారు. అండ్ ఎవ్రీ బెడ్రూమ్లో ఫుల్లీ ఫర్నిష్డ్ అని చెప్పాను కదా, కబోర్డ్స్, డ్రెస్సింగ్ టేబుల్స్, ఐఆన్ చేసుకోవడానికి ఐఆన్ టేబుల్స్ అన్నీ ఇచ్చారు. అండ్ ఎవ్రీ బెడ్రూమ్కి బాల్కనీ అయితే వచ్చింది. హాల్లో కూడా బెడ్ ఉంది, అది లాస్ట్లో చూపిస్తాను. అండ్ హాల్కి కూడా బాల్కనీ అయితే రావడం జరిగింది. అండ్ ఇది అటాచ్డ్ బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. దీనికి ఒకటే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ బాల్కనీలోకి వెళ్తే ఎవ్రీ బాల్కనీలో నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. టోటల్ గ్రీనరీ అనమాట. అండ్ ఎవ్రీ బాల్కనీలో 2 చైర్స్ వాళ్ళే ఇచ్చేశారు. మాకైతే రూమ్ చాలా నచ్చింది. అండ్ కార్ పార్కింగ్కి ప్రాబ్లం లేదు. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. నేను అది షూట్ చేయడం మర్చిపోయాను. స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్ కూడా ఇచ్చారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 8 PM వరకే. మార్నింగ్ 8 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు. అండ్ ఓన్లీ నైలాన్ క్లాత్స్ అలౌడ్, ఎందుకంటే కాటన్ క్లాత్స్ వాటర్ పీల్ చేసుకుంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ సీ దగ్గర కాబట్టి ఫుల్గా ఉక్కనమాట. మాకు చాలా అంటే చాలా హాట్ ఉన్నింది. సో మేము ఏసీ రూమ్సే తీసుకున్నాం ముందుగానే. అండ్ చెప్పాను కదా, వాషింగ్ మిషన్ ఉంది, డైనింగ్ టేబుల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అండ్ ఇది ఇంకో అదర్ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ వాష్రూమ్ లేదు. అండ్ అన్నిట్లో అయితే డ్రెస్సింగ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ స్పేస్ అన్నీ ఉన్నాయి. అండ్ దీనికి కూడా బాల్కనీ ఉంది. ఈ బాల్కనీ వ్యూకి అంత గ్రీనరీ రాదు, బికాజ్ ఫుల్ ఇలానే 2 ఫ్లోర్ విల్లాస్ లాగా ఉన్నాయి కదా, ఇవి అడ్డం వచ్చేస్తాయి. అండ్ ఇక్కడున్న అన్ని రెంటల్కి కూడా లేవు. ఇక్కడ యాక్చువల్గా కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ రిటైర్ అయ్యి ఇక్కడే హౌస్ తీసుకొని ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేము తీసుకునే ఈ అపార్ట్మెంట్ నుంచి జస్ట్ చాలా 20 minutes దగ్గరలోనే బీచ్లు అన్నీ ఉన్నాయన్నమాట. 2 beaches ఉన్నాయి. అండ్ మాకైతే ఇది అన్నిటికీ చాలా కంఫర్ట్గా అనిపించింది, కన్వీనియంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ దగ్గరలోనే నెల్లూరు టిఫిన్స్ ఉండింది. సో మేము అక్కడే బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇది ఒక బెడ్, ఇది ఫోల్డబుల్ బెడ్ లాగా అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లైఫ్ బుక్.